హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఇంకా వీడియోస్ అయితే చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. ఇక్కడైతే ఈరోజైతే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈరోజు ఆఫ్టర్నూన్ అన్నమాట. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకైతే స్నానాలు చేపించేసాను, హెడ్ బాత్ చేపించేసాను అన్నమాట. సాటర్డే అన్నమాట, అందుకే హాఫ్ డే కాబట్టి తొందరగానే ఇంటికొచ్చారు. ఇంకా లంచ్ కోసం అయితే నేను తోటకూర పప్పు చేద్దామని ఇక్కడ పెసరపప్పు అయితే కడిగి ముందే నానబెడుతున్నాను అన్నమాట. ఇంకా పిల్లలైతే కిచెన్లో హడావిడి అసలు అల్లరి చేస్తున్నారు. నన్నైతే అసలు ప్రశాంతంగా పని కూడా చేసుకొనివ్వరు కిచెన్లో. ఇంకా సియా వచ్చి ఏదో ఒకటి చెప్తుంది, రియా దియా వచ్చి ఏదో ఒకటి ఇంకా అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా వీడియోస్ చేసుకుంటూ చాలా కష్టం అసలు. అందుకే నేను లైవ్లో అసలు వీడియోస్ అసలు ఎప్పుడు చేయను, ఎందుకంటే వాళ్ళ అల్లరే ఎక్కువ ఉంటుంది, అంత డిస్టర్బ్ ఉంటుంది కదా. అందుకే ఇంకెందుకు డిస్టర్బెన్స్ అని వీడియో చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అన్నమాట. ఇక్కడైతే తోటకూర కూడా నేను కట్ చేస్తున్నాను అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర. తోటకూర పప్పు చాలా హెల్దీ కూడా కదా. తోటకూర మంచిది, ఇంకా పెసరపప్పు కూడా చలువ అంటారు కదా. ఇంకా రెండు కలిపి చేద్దామని ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఫ్రైలానే వేస్తున్నాను, ఎందుకంటే ఎప్పటికీ కొంచెం వాటర్ పోసి పప్పులాగా చారులాగా చేసేది. ఇవాళ అయితే నేను కొంచెం వాటర్ ఏం యాడ్ చేయకుండా కొంచెం ఫ్రైలాగా చేద్దామని అనుకుంటున్నా. ఎప్పుడు చేయలేదు, అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఒట్టిదే తోటకూర చేసుకునే బదులు ఇలా పప్పు యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పాలకూర అయినా తోటకూర అయినా కూడా పప్పు యాడ్ చేస్తే బాగుంటుంది. నేనైతే ఎక్కువ పెసరపప్పే వేస్తాను తోటకూరలో, ఇంకా పాలకూరలో అయితే కందిపప్పు అయితే వేస్తాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా పిల్లలు నాకు దియా హెల్ప్ చేస్తా అని కిచెన్లోకి వచ్చి అడుగుతుంది. పిల్లలకైతే నేను మార్నింగ్ చపాతీ చేసి బాక్స్లో పెట్టి పంపించేసాను. ఇంకా చపాతీ తినేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫాస్ట్గానే అయిపోతుంది, ఇంకా కట్ చేయడమే కొంచెం లేట్. తోటకూర మనం నీట్గా ఏమన్నా పురుగులు ఉంటాయో చూసుకుంటూ కట్ చేసుకోవాలి కదా, అందుకే కొంచెం తోటకూర కట్ చేసేటప్పుడు అయితే టైం పడుతుంది. ఇక్కడ దియ అయితే మమ్మీ నేను హెల్ప్ చేస్తా అనుకుంటూ వచ్చి ఇంకా వెల్లుల్లి తీస్తుంది అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంతైనా ఆడపిల్లలు కదా, చాలా అర్థం చేసుకుంటారు. నేను కొంచెం డల్గా ఉన్నా, ఏదైనా బాధలో ఉన్నా కూడా ఇంకా ముగ్గురు వచ్చి నాకు ఏమైంది మమ్మీ, ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతారు. ఇంకా అంతే, నేను ఆడపిల్లలు ఉన్నారు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. మేబీ అబ్బాయిలు అయితే అలా ఉండకపోవచ్చు, ఉండరు కూడా. ఆల్మోస్ట్ ఎక్కువ 100% అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. అంటే అన్నీ అర్థం చేసుకుంటారు, ఎంతైనా ఆడపిల్లలు కదా. చాలా నేనైతే ఇంకా ముగ్గురు ఆడపిల్లలని ఎప్పుడు అంత ఫీల్ అవ్వను. నేను మా ఆయన అయితే మాకైతే ఇంకా అదృష్టం అనే అనుకుంటాము. ఇద్దరు ట్విన్స్ కాబట్టి ఇంకా రెండో పాప ఇంకా సీఏ వచ్చింది కాబట్టి ఇంకా మాకు హ్యాపీయే. దియా అయితే చూడండి, నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వద్దులే బెట వెళ్ళంటే అసలు వినట్లేదు. ఇంకా మమ్మీ నీకు కాళ్ళు నొప్పులు వస్తాయి కదా మమ్మీ, బ్యాక్ పెయిన్ వస్తుంది కదా మమ్మీ, హెల్ప్ చేస్తా అని అంటారు. అసలు ఎంత అర్థం చేసుకుంటారంటే ఇంత చిన్నప్పుడే, ఇంకా 5 years ఇప్పుడు ఇంకా అయినా వాళ్ళ మాటలు వింటే నాకైతే కడుపు నిండిపోతుంది ఒక్కొక్కసారి అయితే. చాలా అసలు ఎంత బాధలో ఉన్నా వాళ్ళ మాటలకి ఇంకా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. బాధలన్నీ ఎక్కడో పోతాయి నాకు వాళ్ళు మాట్లాడి ఇంకా దగ్గరికి వచ్చి నన్ను ఇంకా ఊరుకోబెడుతుంటే, ఎప్పుడన్నా డల్గా ఉన్నా ఏదన్నా ఆలోచించుకుంటున్నా కూడా ఇంకా వీళ్ళతోనే నాకు అన్నీ మర్చిపోతాను అన్నమాట. కోపం వచ్చినా ఇంకా ప్రేమ వచ్చినా అన్నీ వీళ్ళతోనే, ఇంకా పిల్లలతోనే అన్నమాట. ఇంకా విసిగించడం మాత్రం చాలా ఉంటుంది, అల్లరి మాత్రం. ఇంకా ముగ్గురు కాబట్టి కొంచెం పెద్ద అయ్యేంత వరకు ఇంకా తప్పదు, ఇంకా భరించాలి. ఇక పిల్లలు మన పిల్లలు కాబట్టి మనం భరించాలి. ఇంకా అల్లరి మాత్రం చాలా ఉంటుంది. ఇంకా సీఎన్ అయితే చాలా మొండిగా అవుతుంది, పెద్దగా అవుతుంటే అసలు ఏదన్నా ఇవ్వకున్నా ఏదైనా ఇంకా కేకలే పెడుతుంది ఆమె డైరెక్ట్. ఇంకా
ఇంకా ఇక్కడైతే తోటకూర అయితే కడిగి నేను పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా టీవీ చూస్తున్నారు. ఇక్కడ పప్పు అయితే ఇంకా నేను నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను కదా, ఇక్కడైతే పోపు అయితే వేస్తున్నాను. డైరెక్ట్ ఇంకా పోపులోనే నేను పప్పు వేసి ఈజీగానే చేసేస్తాను. ఇక్కడైతే ఇంకా పోపు దినుసులన్నీ వేసుకొని ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి అన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు యాడ్ చేసుకొని తోటకూర యాడ్ చేస్తాను అన్నమాట. అంతే. ఆకుకూరలు అయితే ఇంకా తొందరగానే ఉడికిపోతాయి కదా, సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటాను. ఒక 4-5 టైమ్స్ అయితే కడిగేసాను. ఎందుకంటే చిన్న చిన్న మనకి ఇసుక వస్తుంది కదా, ఎందుకైనా మంచిది ఇంకా అందుకే చాలా టైమ్స్ అయితే కడుగుతాను నేను ఆకుకూరలు ఏదైనా. తోటకూర ఉడికిపోయిన తర్వాత ఇంకా నేనైతే పప్పు అయితే యాడ్ చేశాను. వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఇంకా తోటకూరలోనే చాలా వాటర్ వస్తాయి కదా మనకి. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా మూత పెట్టి కొంచెం హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి తోటకూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక్కడైతే నేను పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కొంచెం పిల్లల సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి, కొంచెం అర్థం చేసుకోండి. మీకు డిస్టర్బ్ అయితే వాళ్ళు ఎంత సైలెంట్గా ఉండమని చెప్పినా ఇంకా వినరు కదా, అరుస్తూనే ఉంటారు. చూడండి ఇక్కడైతే చాలా వాటర్ వచ్చాయి తోటకూరల నుంచి, ఇంకా ఆ వాటరే సరిపోతాయి ఇంకా పప్పు కూడా ఉడకడానికి. ఇక్కడైతే నేను ఒక టమాటో కూడా యాడ్ చేశాను, కొంచెం పులుపు కోసం టేస్ట్ ఉంటుందని. చింతపండు ఏమి యాడ్ చేయట్లేదు. ఎక్కువ నేను చింతపండు అసలు వాడను, ఎప్పుడన్నా పప్పుచారు చేసినప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేస్తాను అంతే. ఎక్కువ కూడా అసలు నేను పప్పుచారు కూడా ఏంటి ఇంకా చారు కూడా చెయ్యను, తక్కువ. ఇక్కడైతే లాస్ట్లో ఇంకా కొత్తిమీర ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రిడ్జ్లో ఉండే ఇంకా మంచిగా హెల్త్కి కూడా ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుందని అది కూడా యాడ్ చేశాను అనమాట. చూడండి ఇలా అయితే ఫైనల్లీ ఇలా వచ్చింది ఇంకా కర్రీ అయితే. ఫస్ట్ టైం ఇలా ఫ్రై లాగా వేసాను అనమాట. ఎక్కువ నేను చారులానే వేస్తాను కానీ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని ఇలా చేశాను. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ కోసం ఇంకా పిల్లలకి హెడ్ బాత్ చేపించేసాను కదా, ఇంకా వాళ్ళకి హెయిర్ అయితే డ్రై అయిపోయింది. ఇంకా వాళ్ళకి జుట్లు వేసేసి ఇంకా తినిపిద్దామని పిల్లలకైతే ఇక్కడ కోంబ్ చేస్తున్నాను అనమాట. చాలా పెరిగింది హెయిర్ అయితే, అసలు రీసెంట్గా వేయించాము హెయిర్ కట్, మళ్ళీ పెరుగుతుంది. వీళ్ళకైతే చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది, తొందరగా పెరుగుతుంది హెయిర్. నాకు కూడా అంతే, కట్ చేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది నాకు కూడా. ఇంకా స్కూల్లో కూడా వాళ్ళ టీచర్స్ చెప్తున్నారంట హెయిర్ కట్ చేయించుకోండి అని. నాకు కూడా అసలు చాలా ఇబ్బంది అవుతుంది, ఇంకా ముగ్గురికి హెడ్ బాత్ ఇంకా ఆయిల్ పెట్టడము ఇవే పని సరిపోతుంది నాకు. అందుకే ఇంకా ఈ మధ్యలో చేపిద్దాం అనుకుంటున్నాము. చాలా పెరిగింది. ఇంకా వాళ్ళకు కూడా కాన్సన్ట్రేట్ అంతా ఇంకా హెయిర్ మీదనే ఉంటుంది కదా. ఇప్పుడే ఎందుకులే అని అంటే ఇంకా వీళ్ళ డాడీ అయితే వినడు. వాళ్ళ డాడీకి అయితే జుట్టు పెంచాలని బాగుంటుంది, కానీ ఎంత కష్టమో అది లేడీస్కి తెలుసు, జెంట్స్కి ఎంత చెప్పినా అర్థం కాదు కదా. ఇక్కడ సీఏ చూడండి ఎక్స్ప్రెషన్, ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ సీఏ కూడా చాలా పెరుగుతుంది హెయిర్. ఇంకా దియ్యది సీఏ సేమ్ ఉంటుంది కదా, రియల్ ఒకదాని కొంచెం సిల్క్ ఉంటుంది. సీఏ కూడా చాలా ఇబ్బంది, అసలు హెడ్ బాత్ అస్సలు చేపియనియదు, షాంపూ కూడా అస్సలు పెట్టనియదు. ఇంకా కేకలు పెడుతుంది ఇంకా హెడ్ బాత్ చేపించేటప్పుడు, చాలా ఇరిటేట్ అవుతుంది. హెయిర్ కట్ చేపియమంటేనేమో వాళ్ళ డాడీ వినాడు అసలు. ఇంకేం చేద్దాం, అట్లనే కంటిన్యూ అయితే చేస్తున్నా. ఇక్కడ చూడండి దియ్య రియా సేమ్ ఉండాలి కదా, అసలు హైట్ వెయిట్ అయితే. ఇక్కడ రియా అయితే ఇంకెంతైనా సెకండ్ లానే కనిపిస్తుంది, ట్విన్స్ లాగా అసలు ఉండరు. ఇక్కడైతే ఇంకా పిల్లలకి అన్నం అయితే కలిపేసాను. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, అంటే స్వీట్గానే వేసాను అన్నమాట పిల్లల కోసమనే, ఇంకా కారం ఎక్కువ వేయను కదా. ఇక్కడ సీ అయితే ఇంకా విసిగిస్తుంది అన్నం తినబెట్టడం అంటే, ఇంకా నాకు భయం అవుతుంది సీఏకి అన్నం తినబెట్టాలంటే. అస్సలు తినదు, చాలా ఇబ్బంది పెడుతుంది. అన్నం అంటేనే ఆమెకు అస్సలు నచ్చదు. పెరుగన్నం అయితే మంచిగా తింటుంది, కానీ ఓన్లీ 1 టైమే పెడతా పెరుగు. డేలో ఒక 1 టైమే పెడతా అంతే. దియరే అయితే ఇంకా బాగుంది మమ్మీ అని తింటున్నారు, ఎందుకంటే కారం ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి అవి కూడా ఏమంత ఘాటు లేవు. ఇక్కడ సీఏ అయితే ఇంకా ఎలానో ఏదో ఒకటి చెప్పి మమ్మీ ముద్ద డాడీ ముద్ద అని చెప్పుకుంటే ఇంకా కూల్ చేసుకుంటూ తినిపిస్తున్నాను అన్నమాట. ఇంకా ముద్దకి వాటర్ తాగుతూనే ఉంటుంది, చాలా వాటర్ తాగుతుంది.
అన్నం ఏమో కానీ ఇంకా వాటర్కే ఆమెకి స్టమక్ ఫుల్ అవుతుంది అన్నమాట. చాలా వాటర్ అయితే తాగుతుంది. ఇంకా పిల్లల్ని అయితే చాలామంది ఇంకా మేము బయటికి వెళ్తే అసలు అమ్మో ముగ్గురిని నువ్వే చూసుకుంటావా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు, మీ ముగ్గురితోనే అసలు చాలా ఇబ్బంది అవుతుంది మాకు, నువ్వు ముగ్గురు ఎలా, ఎవరన్నా ఉంటారా ఇంట్లో, ఎవరైనా చూసుకుంటారా అని అడుగుతారు చాలామంది. ఏమో ఇక అలా అలవాటు అయిపోయింది నాకైతే. ఇంకా ఏం చేస్తాం, ఇక కష్టమైనా చూసుకోవాలి కదా, తప్పదు. పిల్లల్ని మాత్రం నేనైతే చాలా జాగ్రత్తగానే చూసుకుంటాను. అస్సలు వీళ్ళని నమ్మి నేను పడుకోను, ఎటు తీసుకెళ్ళను. ఇంకా ఇంట్లోనే వాళ్ళు ఏదైనా పడుకుంటే ఇంకా ఏదో ఒకటి చేసుకొని కొట్టుకోవడం, ఇంకా ఏదో ఒకటి పడేయడం అట్లా చేస్తారు. అందుకే అస్సలు వాళ్ళని వదిలిపెట్టి మాత్రం నేను అస్సలు పడుకోను. చూసుకుంటూ ఇంకా దగ్గరుండి చూసుకుంటూనే ఉండాలి. ఏదో ఒక దెబ్బ తాకించుకోవడం ఏదో ఒకటి అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళు బెడ్రూమ్లో స్టిక్కర్స్ లాగా అతికించుకుంటున్నారనమాట. ఇట్లా వాళ్ళ ప్యాంట్స్కి వచ్చాయన్నమాట ఇవి, జీన్స్కి. ఇంకా అవి తీసుకొని పెట్టుకుంటున్నాను. నేనైతే షాక్ అయిపోయినా, అమ్మో వీళ్ళ టాలెంట్ అసలు ఏంటి, ఇలా ఎందుకు వచ్చింది వీళ్ళకి ఆలోచన అనుకున్నా. ఇక్కడ సీ అయితే చూడండి ఎలా పెట్టుకుందో అసలు. ఆపుకోలేకపోతున్నాను రా. ఇంకా మిర్రర్లో చూసుకుంటే ఆమెనే పెట్టుకుంది ఇయర్ రింగ్స్ లాగా, ఇంకా లిప్స్కి. చాలా నవ్వొచ్చేది నాకైతే. ఇంకా అంతే, ఇంకా వీళ్ళతోనే నాకు ఫుల్ టైం పాస్. ఇంకా ఏదైనా వాళ్ళని చూస్తే ఇంకా చాలా నవ్వొస్తుంది ఒక్కొక్కసారి అయితే. ఎలా పెట్టుకుంది అసలుకి, చాలా క్యూట్గా ఉంది కదా సీఎన్ అయితే. ఇక్కడైతే ఇంకా 3 లీటర్స్ నేనైతే పన్నీర్ ప్రిపేర్ చేద్దామని ఇక్కడైతే పాల ప్యాకెట్స్ తీసాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి. 3 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయం కదా మనం పన్నీర్ చేయాలంటే, అలానే చిక్కటి పాలు చేయాలి. ఇదైతే ఇంకా పన్నీర్ ఇంట్లోకి అయితే కాదు, మా ఇంటి పక్కన ఆంటీ అయితే అడిగారన్నమాట. అంటే పన్నీర్ చేస్తావారా నువ్వు, నెయ్యి చేస్తావా అని అడుగుతున్నారు, పెరుగు కూడా అడుగుతున్నారు. కానీ ఇప్పుడే ఇంకా ఎక్కడ అట్లా చెయ్యొచ్చు అని చెప్పాను వాళ్ళకి. అంతే, మాకు చేయరా, చేసి ఇవ్వరా, ఇంకా డబ్బులు ఇస్తాం అని చెప్పారన్నమాట. అందుకే ఇక్కడ వాళ్ళ ఆంటీ కోసం అయితే వేస్తున్నాను అన్నమాట ఇక్కడ పన్నీరు. ఎవరన్నా ఇలానే అడిగినప్పుడు అట్లా చేసి ఇస్తున్నాను. కొంచెం ఎక్కువ పాల ప్యాకెట్స్ తెప్పించి చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను 3 లీటర్స్ తీసుకున్నాను. 3 లీటర్స్ తీసుకుంటే అసలు పన్నీర్ కూడా చాలా తక్కువ వస్తుంది కదా. ఎంత పాలు తీసుకున్నా మనకు దాంట్లో సగం కూడా రావు, తక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి, అలాగే మనం చిక్కటి పాలతో చేస్తాం కాబట్టి తక్కువనే వస్తుంది అనమాట పన్నీర్ అయితే. ఇక్కడైతే ఇంకా నేను వడబోసుకుంటున్నాను స్ట్రైనర్ పెట్టి. ఎందుకంటే మనకి డస్ట్ అయినా ఏదో ఒకటి, ఇంకా పాలు పిండుతూ ఉంటే కంపల్సరీ ఏదో ఒక డస్ట్ అయితే పడిపోతుంది కదా. అందుకే నేనైతే తప్పకుండా స్ట్రైనర్ పెట్టి అయితే పాలు వడబోసాను. ఇంకా ఈ గిన్నె పాల గిన్నె నిండిపోయింది. అందుకే నేను ఇంకా వేరే గిన్నెలో కూడా పోసుకొని ఇంకా పెట్టానన్నమాట. ఇంకా హై ఫ్లేమ్లో ఇంకా స్టవ్ ఆన్ చేసి దగ్గరే ఉండి ఇంకా చూసుకుంటూ కలుపుతూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నేను కిచెన్లో ఉంటే ఇంకా వీళ్ళు చూడండి ఇక్కడ హాల్లో వాళ్ళ యాక్షన్స్ చూడండి ఎలా చేస్తున్నారో. టీవీలో ఏదేదో పెట్టుకొని ఇంకా వాళ్ళు చేసినట్టు ఇంకా వీళ్ళు చేసుకుంటూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చాలా నవ్వొచ్చింది అసలు నాకైతే. ఇంకా పన్నీర్ అయితే ఇంకా నేను పాలు బాగానే ఆగిపోయాయి అన్నమాట. చాలా టైం ఆగినాయి. ఇంకా మధ్య మధ్యలో నేను పిల్లల్ని చూసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటున్నాను. ఇంకా చాలాసేపు మరిగిపోయినాయి పాలు. చూడండి హాఫ్కి వచ్చాయి పాలు అయితే. ఇలా బాగా ఆగిన తర్వాత నేను వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. లెమన్, ఒక్కొక్కసారి లెమన్స్ కూడా వేస్తాను. ఏది ఉంటే అదే, అవైలబుల్గా ఏది ఉంటే అదే వేస్తాను అనమాట. ఇక్కడ వెనిగర్ స్వీట్ హౌస్లో తెప్పించాను, అందుకే వెనిగర్ కూడా యాడ్ చేశాను. చూడండి మనకైతే పాలు విరగడం స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం క్రీమ్ కలర్లో వచ్చింది నాకు పన్నీర్, ఎందుకంటే నేను చాలాసేపు పాలు మరగబెట్టాను అనమాట. కొద్దిసేపు మనం కాగబెట్టుకుంటే వైట్గానే వస్తుంది. లాస్ట్ టైం చేసినప్పుడు వైట్గా వచ్చింది పన్నీర్, ఇప్పుడైతే కొంచెం క్రీమ్ కలర్లో వచ్చింది. పాలు అయితే చాలా కాగిపోయినాయి, అందుకే ఇలా వచ్చిందనమాట. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, టేస్ట్ అయితే అదే వస్తుంది ఎప్పటికీ. ఇక్కడైతే ఇంకా వడబోసుకుంటున్నాను పన్నీర్ అయితే. ఒక వైట్ క్లాత్లోకి, కాటన్ క్లాత్లోకి అయితే నేను తీసుకున్నాను. తీసుకొని ఇట్లా వాటర్ మొత్తం కడిగేసి, అంటే వెనిగర్ వేసుకుంటే కడగని అవసరం లేదు,
ఇంకా లెమన్స్ యాడ్ చేస్తే మాత్రం కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేయాలి పన్నీర్. ఎందుకంటే పులుపు స్మెల్ ఉంటుంది కదా, అదేం లేకుండా వాష్ చేసుకోవాలి. చూడండి ఇలా గట్టిగా చాలా గట్టిగా వాటర్ ఏం లేకుండా మొత్తం తీసేయాలన్నమాట, ఏం వాటర్ ఏం లేకుండా. చూడండి ఇంత వచ్చింది క్వాంటిటీ అయితే. ఇంకా 3 లీటర్ల పాలకి ఇంత పన్నీర్ అయితే వచ్చేసింది. చూడండి నేనైతే ఇలా వాటర్ అన్నీ తీసేసి ఇంకా దీనిపైన బరువు అయితే పెట్టాలన్నమాట. నేను ఒక వీడియోలో పన్నీర్ మేకర్ది ఒక స్టీల్ బాక్స్ చూపించాను కదా, దాంతో చేయొచ్చు కానీ ఏమో అదంతా నాకు ఏమంతా సాటిస్ఫై అనిపించలేదు. ఇదే బెటర్ అనిపించింది. అంటే స్టిఫ్గా వస్తుంది అన్నమాట పన్నీర్ గట్టిగా. అంటే అది కూడా యూజ్ అవుతుంది కంపల్సరీ, కాకపోతే మనం డైరెక్ట్ దాంట్లో పెడితే కొంచెం వాటర్ ఉండిపోతుంది. అందుకే క్లాత్లో పెట్టుకొనైనా పెట్టుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్గా పన్నీర్ కావాలి తినాలనుకునే వాళ్ళైతే బాక్స్లో పెట్టుకోవచ్చు. ఈ క్లాత్లు ఇవేం యూజ్ చేయకుండా అలా కూడా సింపుల్గానే అయిపోతుంది. ఎలా ఉంటుందో అని నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అన్నమాట. చూడండి ఇలా ఈక్వల్గా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ముద్దలాగా లేకుండా కొంచెం ఇట్లా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఈక్వల్గా అనుకోవాలి. చూడండి వాటర్ అయితే ఏం లేకుండా గట్టిగా పిండేసాను. చూడండి ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బరువు అయితే పెట్టుకున్నాను. కొన్ని పైన ఒక మూత పెట్టేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ కూడా నింపేసి పెట్టాను అన్నమాట. చాలా బరువు పెడితే మనకి మంచిగా వస్తుంది, స్టిఫ్గా వస్తుంది అన్నమాట పన్నీర్ అయితే. ఇంకా నైట్ అయితే నేను ఇలా చేసి పెట్టేశాను. మార్నింగ్ అయితే నేను ఓపెన్ చేస్తాను అన్నమాట పన్నీర్. అంటే ఒక 2 అవర్స్ చాలు, కానీ ఇంకా నైట్ కాబట్టి ఇప్పుడు ఏమంత యూజ్ లేదు కదా అని నేను నైట్ చేసి ఇలా బరువు అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది పన్నీర్ అయితే. ఇన్స్టెంట్గా కావాలంటే ఒక 1 అవర్ 2 అవర్స్ చాలు. ఏమో ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదంటే ఇంకా నైట్ అయితే పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నీర్ అయితే. చాలా రౌండ్గా మంచి షేప్లో వచ్చింది. ఇక్కడైతే పీసెస్ లాగా కట్ చేసి ఇంకా ఆంటీ వాళ్ళకైతే ఇచ్చేసాను అన్నమాట. చాలా బాగుందని చెప్పారు వాళ్ళైతే, టేస్ట్ కూడా బాగుంది. ఇక నెక్స్ట్ టైం కూడా చెయ్యమని అడుగుతున్నారు, కానీ ఇంకా నాకు ఇంట్లో పనే సరిపోతుంది పిల్లలతో. ఈ వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. మనకు పన్నీర్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా స్పాంజీగా. అంటే బయట అంత పన్నీర్ అంత హెల్దీ కాదు కదా, అంటే పాల పౌడర్తో వాటితో చేస్తారు కదా. ఇంట్లోనే మంచిగా ఇలా హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పన్నీర్ పిల్లలకు కూడా చాలా మంచిది, ఇంకా పెద్దవాళ్ళకు కూడా మంచిది కదా. ఇలానే ఇచ్చేయచ్చు, కానీ నేనైతే ఇక్కడ పీసెస్లా కట్ చేసి ఒక గ్రామ్స్లో ఒక మెషిన్ అయితే తీసుకొచ్చుకున్నాం అన్నమాట. దాంట్లో కొలిసి అంటే గ్రాముల లెక్క చూసి ఇస్తున్నాం అన్నమాట. చిన్నది అది మిషన్, అదైతే తీసుకొచ్చుకున్నాము ప్రస్తుతానికి. దానికి పెట్టేసి ఇంకా ఎన్ని గ్రామ్స్ ఉంటే అంతే అలా మనీ తీసుకొని ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇలా అయితే ఇంకా నేనైతే ఇంట్లోనే ఖాళీగా ఎందుకు ఉండాలి అని ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలా అయితే ఎవరన్నా అడిగితే చేసిస్తున్నాను. అంటే డైలీ ఏం చెయ్యను, ఎవరన్నా అడిగితే చేస్తున్నాం అన్నమాట. ప్రజెంట్ నెయ్యి కూడా అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు, కానీ ఇంకా నాకు మీగడ స్టోర్ చేసి ఇంకా తీయడం కష్టం కదా. అంటే ఇన్స్టెంట్గా చేసేలా ఉండదు కదా అది. కొంచెం నెయ్యి అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా డేస్ పడుతుంది. కనీసం ఒక 20 డేస్ 15 డేస్ అయినా పడుతుంది కదా, మీగడ స్టోర్ చేయాలి కదా. మనకు తొందరగా కావాలంటే ఇంకా పాలు చాలా ఉండాలి, అందుకే నెయ్యి అయితే తక్కువనే ఇస్తున్నాను. చాలా బాగుందని చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనకి లేడీస్కి ఎలా ఉంటుంది, ఇంట్లో ఖాళీగా ఉండాలనిపించదు కదా, ఏదో ఒకటి చేసుకోవాలి ఉంటుంది కదా. ఎంతైనా కొంచెం ఆడపిల్లలు కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలి, ఖాళీగా ఉండకుండా. నేను ఇలాగ ఇంకా జాబ్ చేసే అవకాశం ఏం లేదు కాబట్టి ఇంకా ఏదో ఒకటని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. డైలీ రొటీన్ ఇంకా పిల్లలతో చాలా బోర్ అనిపిస్తుంది. కొంచెం వీడియోస్ యూట్యూబ్ మీద
కాన్సంట్రేట్ పెడితే కొంచెం నాకు కూడా రిలాక్స్గా ఉంటుంది కదా అని స్టార్ట్ చేశాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.